స్తోత్రం యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. మరి దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, మరొక దినాన్ని చూడడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయన స్తుతించండి, ఘనపరచండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే ఆకాశం గతించిపోద్ది, ఇదిగో భూమి గతించిపోద్దు, కానీ నా మాటలు గతించవు. ఏమనంటే నేను మిమ్మును పరలోకానికి తీసుకెళ్తాను. ఏంటంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్తున్నాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి అంతకు రాలేడని మరి చెప్పిన మాటలు గతింపవు. నేను మీకోసం ప్రాణం పెట్టి ఉన్నాను, మరలా మీకోసం రాబోతున్నానన్న మాటలు కూడా గతించవు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పింది చెప్పినట్టు జరగబోతుంది కనుక అలాగే నా జీవితాల్లో మరి అనేక మార్లు సేవకుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, అలాగే మరి కొన్ని సంఘటనల ద్వారా దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట కూడా మరి అవి గతించవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యం చదివినప్పుడు కూడా అది ప్రభు నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితిని బట్టి ఆ మాటలు కూడా గతించవు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట గతించదు, ఉన్నది ఉన్నట్టుగా మరి జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుడు నేను ఆశీర్వదిస్తానంటున్నాడు, నేను దీవిస్తానంటున్నాడు, నేను స్వస్థపరుస్తానంటున్నాడు, నిన్ను మరి హెచ్చిస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ మాటలు ఇవి కూడా మరి గతింపు. ఎందుకంటే భూమి ఆకాశం గతించిన దేవుని వాక్కు మరి గతించదని సెలవిస్తుంది కనుక ఈ వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని బలంగా ముందుకు విశ్వాసంలో సాగాలని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును కనుక ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చదు. నీకు స్తుతులు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ జాలిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభా నీ ప్రజలను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ ప్రజలు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ వాగ్దానాలు కలిగి ఉన్నారో, అయా నీ బిడ్డలతో నువ్వు ఏ వాగ్దానంతో మాట్లాడావో నేను సమస్తమును నెరవేర్చబోయే రోజు నేను దగ్గరికి వచ్చాయని మేము నమ్ముతున్నాం తండ్రి. స్తోత్రాలు. అయా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభువా, మా అందరి ఎడల నీ కృప చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఈ దినం రోగులు ఎవరైనా మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరి అక్కర్లు మీరు తీర్చమని, పారిశుద్ధ్య కార్మికులు, ఉన్నతమైన అధికారుల వరకు కాపాడమని, అలాగే తుఫాన్ విషయంలో ప్రభు ఎవరికి ఎటువంటి నష్టము జరగకుండా నేను మంచి వాతావరణం, చల్లదనం నేను ప్రజలకు అనుగ్రహించడానికి నేను స్తుతిస్తూ ధనపరుస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్తున్నారో వీళ్ళందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని మీరు దయచేయమని, అలాగే మా భారతదేశానికి సమాధానం, ప్రపంచ దేశానికి సమాధానం మీరు దయచేయమని తోడండి. మరి క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి ఆయన వాక్కుని ఇచ్చిన విధానం బట్టి స్తుతించండి, ఘనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.